ఒకసారి దేవతలు ఒక దివ్యమైన జ్ఞానఫలాన్ని శివుడు మరియు పార్వతీదేవికి అందజేశారు. ఆ పండుని ఎవరికివ్వాలని ఆలోచించిన వారు తమ ఇద్దరు కుమారులు గణేశుడు మరియు మురుగన్ మధ్య ఒక పరీక్ష పెట్టారు. ప్రపంచాన్ని ముందుగా ప్రదక్షిణ చేసిన వారికి ఆ ఫలం ఇస్తామని చెప్పారు. వెంటనే మురుగన్ తన మయూర వాహనంపై ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. గణేశుడు తెలివిగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ప్రపంచమంటే మీరిద్దరే అని చెప్పాడు. దీంతో జ్ఞానఫలం గణేశుడికి లభించింది. దీనితో కోపగించుకున్న మురుగన్ కైలాసాన్ని వదిలి పళని పర్వతానికి వెళ్లి తపస్సు ప్రారంభించాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి అతన్ని ఓదారుస్తూ "ఫలం అంటే నీవే నిజమైన జ్ఞానం" అని చెప్పింది. అందుకే ఈ ప్రదేశం పళనిగా ప్రసిద్ధి చెందిందని పురాణం చెబుతుంది. ఇక్కడ స్వామి దండాయుధపాణి స్వరూపంలో చేతిలో దండం పట్టుకుని కౌపీనధారి బ్రహ్మచారి రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని విగ్రహం సాధారణ రాయి కాదు, నవపాషాణంతో తయారైందిగా చెబుతారు. దీనిని భోగర్ అనే సిద్ధి పురుషుడు రూపొందించాడని విశ్వాసం. ఇక్కడ జరిగే అభిషేక జలం ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తులు నమ్ముతారు. పళని క్షేత్రం 6 పడై వీడుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది కోపం నుండి జ్ఞానం, జ్ఞానం నుండి వైరాగ్యం వైపు తీసుకెళ్లే దైవిక స్థలం. అందుకే భక్తులు అంటారు పళనికి వెళ్తే మనసుకు ప్రశాంతం లభిస్తుందని. పళని క్షేత్రంలో సంబంధం ఉన్న మరో ముఖ్యమైన కథ ఇడుంబన్ గురించి. పురాణం ప్రకారం అగస్త్య మహర్షి శివగిరి మరియు శక్తిగిరి అనే 2 పర్వతాలను దక్షిణ భారతానికి తీసుకురావాలని అనుకున్నాడు. ఆ పని కోసం ఆయన తన శిష్యుడు ఇడుంబన్ని పంపించాడు. ఇడుంబన్ ఆ 2 పర్వతాలను ఒక కావడిలా కట్టి భుజాలపై మోస్తూ మధ్యలో విశ్రాంతి కోసం ఆ పర్వతాలను నేలపై ఉంచాడు. తిరిగి ఎత్తడానికి ప్రయత్నించగా అది కదల్లేదు. ఆశ్చర్యంతో చూసిన ఇడుంబన్ ఆ పర్వతంపై ఒక చిన్న బాలుడు కూర్చున్నాడని గమనించాడు. ఆ బాలుడు మురుగన్ స్వరూపం. కోపంతో ఇడుంబన్ ఆ బాలుడితో యుద్ధం చేశాడు. కానీ మురుగన్ అతన్ని సులభంగా ఓడించాడు. తర్వాత తన తప్పు గ్రహించిన ఇడుంబన్ భక్తితో స్వామిని ప్రార్థించాడు. మురుగన్ అతన్ని క్షమించి ఒక వరం ఇచ్చాడు. తన దర్శనానికి వచ్చే భక్తులు కావడి మోస్తే ముందుగా ఇడుంబన్ను పూజించాలని. అందుకే ఇప్పటికీ పళని క్షేత్రంలో కావడి సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కథ భక్తి, వినయం మరియు అహంకారాన్ని విడిచిపెట్టడం అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మీరు కూడా పళని క్షేత్రాన్ని దర్శనం చేసి స్వామి అనుగ్రహం పొందండి.